ఈ అమ్మాయికి వచ్చి 40 ఇయర్స్ అండి, వాళ్ళ హస్బెండ్కి వచ్చి 42 ఇయర్స్. పెళ్ళి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిందనమాట వీళ్ళకి. 6 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు మాతృత్వకు వచ్చారు. వచ్చినప్పుడు మనం అంతా వర్కప్ చేసి వీళ్ళకి ఐవీఎఫ్కి మీరు వెళ్ళాల్సి వస్తుందమ్మా అని చెప్పినప్పుడు చక్కగా విన్నారు, ఐవీఎఫ్ చేయించుకున్నారు. ఫస్ట్ టైంలోనే పాజిటివ్ వచ్చింది. పాప కదా ఫస్ట్ టైం నీకు, ఫస్ట్ టైం పాప, ఇప్పుడు పాప కూడా ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వచ్చేసింది అనమాట. సెకండ్ టైంకి వీళ్ళు మళ్ళీ మన దగ్గరికి రాలేదు, లోకల్గానే ట్రై చేసుకున్నారనమాట. వాళ్ళ ఊళ్ళోనే చూపించుకున్నారు దూరం అవుతుంది రావటానికి అని చెప్పేసి. నిలబడలేదు ఈ గ్యాప్లో, 6 ఇయర్స్ గ్యాప్లో. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు వాళ్ళు మాతృత్వాకి. తర్వాత కూడా మళ్ళీ మనం తనకి ఐవీఎఫ్ఏ చేసాము. కాకపోతే ఈసారి ఐవీఎఫ్ చేసినప్పుడు 2 సార్లు చేయాల్సి వచ్చిందనమాట. ఫస్ట్ టైం సక్సెస్ అవ్వలేదు, సెకండ్ టైం సక్సెస్ అయింది. తనకి ఏంటి, ఎందుకు ఇంత రాలేదువే, ఇంత దూరం నువ్వు మళ్ళీ అన్నా రాలేదా అని అంటే, లేదు మేడం న్యాచురల్గా ఏమైనా నిలబడుతుందేమో అని ట్రై చేశాం మేడం అని అనింది. ఖచ్చితంగా న్యాచురల్గా నిలబడే ఛాన్స్ ఉంటుందండి. ఫస్ట్ టైం ఐవీఎఫ్ అయితే సెకండ్ టైం ఐవీఎఫ్ అవ్వాలని లేదు. కానీ మీకు ఐవీఎఫ్ దేనికోసం చేశారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీకు మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది. అంతేకాని ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేస్తే నేచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అనేది అయితే ఏమీ లేదండి. థ్యాంక్ యూ.